తలుపుల మట్టమంటుతుంది కాలు దిగచ్చంటాం ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సార్ పుష్ప 2 నుంచి మళ్ళీ ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది అది. ఆ వీడియో అనేది తీసుకొచ్చాను నేను. ముందుగా మనకు అలర్ట్ మోషన్ కావాలి కాబట్టి డిస్క్రిప్షన్లో అలర్ట్ మోషన్ కూడా ఇస్తాను. ఓకే, ముందు మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ అనేది దీంట్లో మీకు ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. క్రియేట్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ చేసుకొని ఏదైనా టెక్స్ట్ రాసుకోండి ఇక్కడ. ఓకే, కేటీఎన్ రాజు అని నాది ఇక టైప్ చేస్తున్నా. రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, వ్యూ ఆల్ ఫాంట్ వెళ్ళండి. పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్లో ఇంపోర్ట్ ఫాంట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు దేంట్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నారో చూసుకోండి మీరు. ఓకే, పైన డౌన్లోడ్లో ఉంటుంది. డౌన్లోడ్లో మీరు ఏదైనా ఉంటే నేను ఇచ్చిన ఫాంట్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. దానిపైన ఒకవేళ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. దానిపైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, తర్వాత మీకు వచ్చేసి బీట్ మార్క్ ఒకటే ఇచ్చాను. ఓకే, ప్రాజెక్ట్ ఒకటే ఇచ్చాను. ఓకే, ఇది డిలీట్ చేసేద్దాం. మీకు చెప్పింది కదా ఇది. ఒక నిమిషం డిలీట్ చేద్దాం. బీట్ మార్క్లోకి రండి. ఓకే, బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫోటో లింక్ ఇస్తాను మీకు. ఓకే, అల్లు అర్జున్ సార్ ఫోటో ఇస్తాను. ఓకే, అది యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కరెక్ట్గా ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే కిందకి తీసుకురండి. ఓకే, షేప్ కిందకి తీసుకొచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్లో కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, కెమెరా ఆన్ చేసుకొని ఏం చేస్తారంటే మీరు బీట్ మార్క్ దగ్గరికి కరెక్ట్ 1.28 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ అల్లు అర్జున్ సార్ ఫోటో ఉంది కదా, దానికి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వైప్ సెట్ చేసుకోండి. ఓకే, సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి WIP కొడితే వైప్ అని ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, అది ఓకే వేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. ఓకే, స్టాండర్డ్ చేసుకున్న తర్వాత మీరు ఈ యాంగిల్ అనేది ఉంటుంది. ఓకే, యాంగిల్ అనేది 90 degrees చేసుకోవాలి. ఒక నిమిషం. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో వద్దాం. స్టార్టింగ్లో వచ్చి మనం ఏం చేద్దామంటే వైఫ్ అనేది కట్ చేసుకుందాం. ఓకే, స్టార్టింగ్లో ఇది అనేది కట్ చేసుకుందాం. చూడండి, పైనుంచి కట్ అవుతుంది. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఎండ్ కూడా కట్ చేసుకుందాం. ఓకే, ఎండ్ పొజిషన్ ఏంటంటే ఇలా అంటే రైట్కి అంటే అది కట్ అయిపోతుంది. ఓకే, చూసుకోండి మీరు కరెక్ట్ హెడ్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, మనకు ఎందుకంటే కళ్ళు ఎఫెక్ట్ ఉంది కదా, అది చూడండి. ఆ కళ్ళు ఎఫెక్ట్ అనేది అక్కడికి రావాలి. ఓకే, ఇలా ఉంది. ఒక్క నిమిషం, హెడ్ మొత్తం తీద్దాం. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకొని మీరు కరెక్ట్గా ఈ కళ్ళు అనేదానికి ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. ఓకే, ఇలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక నిమిషం ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత దీనికి కీ యానిమేషన్ ఉంటుంది. ఓకే, ఈ కీ యానిమేషన్లో మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇది ఎక్కడుందో చూసుకోండి. ఓకే, ఇది ఎక్కడుందో చూసుకొని దీన్ని ఏం చేస్తారంటే కరెక్ట్ ఆ కన్ను దగ్గర తీసుకురండి. ఇంకో కన్ను దగ్గర. ఓకే, ఈ కన్ను దగ్గర పెట్టేసుకోండి.
పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. ఫస్ట్ క్లిక్ చేసుకొని మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి దీన్ని ఏం చేస్తారంటే ఈ కన్ను దగ్గర పెట్టేసుకోండి. ఓకే ఇప్పుడు సెట్ అయింది. ఓకే ఇలా చేసుకున్న తర్వాత మీరు కూడా ఇది అటు ఇటు ఏం పోదు, అట్లా పోతుంది కదా. మీరు ఫస్ట్ కూడా క్లిక్ చేసుకొని మీరు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఒక నిమిషం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ కన్ను మళ్ళీ అక్కడికే తీసుకొద్దాం. ఓకే ఇలా ఉంది. మీకు చివరి దాకా కూడా మీకు ఆ కన్ను అనేది సైడ్కి వెళ్ళిపోదు. చూసారు కదా, పోవట్లేదు. ఇలా అయితే మీరు సెట్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత మీరు కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నారు కదా, తర్వాత మీకు ఇలా ఉంది ఫోటో. మీకు ఫాంట్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీకు నో ప్రాబ్లం. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీ ఫోటో ఇట్లా సెట్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళండి, ప్లేస్టోర్లో దొరుకుతుంది. పిక్సెల్ ల్యాబ్లోకి రండి. పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చిన తర్వాత మీరు టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత మీరు ఉంది కదా ఫర్ గ్యాలరీ ఉంటుంది ఇక్కడ. ఫర్ గ్యాలరీకి వెళ్ళి ఇప్పుడు ఓకే చేసుకోండి. ఇది కాదు, ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి ఈ ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసుకుని రైట్ మార్క్ ఇచ్చుకోండి. ఇలా ఉంటుంది. తర్వాత మీరు మీ ఫోటో ఏదైనా గ్యాలరీలో ఉన్నట్లయితే మీకు ఫోటో ఏదైనా ఉంటే మీరు మీ ఫోటో కూడా అలా కావాలని కాబట్టి మీకు ఏం ఇస్తానంటే వేరే ఫొటోస్ లేవు నా దగ్గర. వేరే మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఉందనుకో, ఇది రైట్ మార్క్ ఇచ్చుకొని దీనికి ఎంత ఉందో, ఈ అల్లు అర్జున్ సార్ ఫోటో ఎంత ఉందో అంతవరకు ఇలా చేసుకోండి. చేసుకొని దీన్ని సేవ్ చేసుకోండి. పైన సేవ్ ఇమేజ్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఎందుకంటే ఇది కరెక్ట్ సైజ్ కోసం మీకు, అంతే, ఏం లేదు అక్కడ. తర్వాత ఇక్కడ చేద్దాం, బీట్ మార్కులకు వద్దాం. వచ్చిన తర్వాత మీరు ఆ ఫోటో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఉంటుంది ఒకటి, అల్లు అర్జున్ సార్ ఫోటో కింద ఉంటుంది. కింద ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దీంట్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు ఏదైతే చేసుకున్నారో ఈ ఫోటో పిక్సెల్ ల్యాబ్లో వేసుకున్నారో అది ప్లస్ ఐకాన్ చేసుకోండి. చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది మొత్తము ఈ కలర్ ఇది కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే చూడండి మీకు ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సైడ్కి వచ్చేస్తుంది, చేతి పైన వచ్చేస్తుంది, కాలు పైన వచ్చేస్తుంది. ఇలా కన్ను పైన ఇట్లా మీరు ఈ టెక్స్ట్ అనేది అటు ఇటు జరుపుకోండి. కావాలంటే మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకోండి. మీ ఫొటోస్ మీ ఫొటోస్ ఉంటే ఇలా చేసుకోండి. ఇది ఇక్కడ సెట్ కాలేదు కాబట్టి ఈ ఫోటో అనేది జూమ్ అవుట్ చేసుకోండి కొంచెం. జూమ్ అవుట్ చేసుకుంటే మీరు ఒకటి నేను చెప్తాను, చిన్నగా చేసుకొని మీరు సైడ్లోకి తీసుకురండి. సైడ్లోకి తీసుకొచ్చి మీరు నుదుటి పైన ప్లస్ కింద ఇలా వచ్చేటట్టు చేసుకోండి. ఇట్లా ఇంకా సైజ్ తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి. ఇంకా సైజ్ తక్కువ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూపిస్తుంది. ఇలా
ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, ఇలా ఉంది. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తం సెట్ అయిపోయినట్లే, మీకు ఇంతే ఉంటుంది. షేర్ ఐకాన్ ఉంది కదా, ఆ షేర్ ఐకాన్ బటన్ మీద క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే.